హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కళ్యాణ రసం. ఈ కళ్యాణ రసం చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇందులో యూస్ చేసే పొడి కానీ మసాలా కానీ మనం ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని వేస్తాం. అందుకే ఇది చాలా రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ కళ్యాణ రసం కోసం నేను ఒక హాఫ్ కప్ కందిపప్పు తీసుకొని 2 నుంచి 3 విజిల్స్ వరకు వచ్చే వరకు ఉడకబెట్టుకుంటున్నాను. అలాగే కొంచెం చింతపండు కూడా తీసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను. ఇందులో మనం పొడి వేసుకోవాలి కదా, ఆ పొడి కోసం ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 4 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారే వరకు వెయిట్ చేసి ఒక మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని పొడి చేసుకోవాలండి. ఈ పొడితో పాటు ఇందులో మనం ఇంకొక పేస్ట్ కూడా వేస్తాం. దానికోసం మిక్సీ జార్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి, మరి ముద్దగా అక్కర్లేదు. అలాగే ఇక్కడ చింతపండు కూడా నానిపోయింది, అందులో ఒక టమోటా కట్ చేసి వేసుకుంటున్నాను. టమోటాని చింతపండుని బాగా స్క్వీజ్ చేసుకుంటూ మనం పిప్పి లేకుండా ఓన్లీ పల్ప్ వరకు దీంట్లో యూజ్ చేస్తాము. సో దాన్ని మొత్తం బాగా స్క్వీజ్ చేసుకుంటూ పల్ప్ని మాత్రమే తీసుకుందాం. ఓకే, ఇక్కడ పల్ప్ కూడా రెడీ అయిపోయింది. మనం ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏదైతే మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది ఇందులో వేసుకొని ఆయిల్లో దాని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత అందులో టమోటా అలాగే చింతపండు గుజ్జు ఉంది కదా, అది అందులో వేసేసుకుంటున్నాము. జ్యూస్ని ఆ పిప్పి ఏది రాకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే యాడ్ చేస్తున్నాం దాంట్లో. ఒక 2 నిమిషాల పాటు వాటర్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి అందులో పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఇందులో మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. కందిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో తగిన నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడైతే నాకు ఒక 2 కప్పులు వాటర్ సరిపోయింది. అంటే మనం చింతపండు పులుపుని బట్టి మనకి ఎంత చిక్కదనం కావాలి అన్న దాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాటరు. నేను ఇక్కడైతే ఒక 2 కప్స్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలిపేసి ఇందులో తగినంత సాల్ట్, ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల పాటు పొంగొచ్చే వరకు దాన్ని ఉడికించిన తర్వాత మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దాన్ని బాగా ఉడకనివ్వాలండి. ఇది ఉడికేలోపు మనం దీనిలోకి తాలింపు కూడా వేసుకోవాలి. ఆ తాలింపు కోసం మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఈ తాలింపుకి 3 చాలు, ఇవి వేసేసుకున్నాము. ఈలోపు మన రసం కూడా బాగా బాయిల్ అయిపోయింది కదా, బాయిల్ అయిపోయిన దాంట్లో ఈ తాలింపుని యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, చాలా రుచిగా ఉంటుంది కళ్యాణ రసం. వేడివేడి అన్నంలో ఈ కళ్యాణ రసం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.